అద్భుతంగా ఈ రోజు నరసింహ గురి గారికి ఒక అద్భుతమైన అవతార సినిమా చూసిపోతున్నాం. విజన్ మేము ఫిలిం చూసి కన్నడ సినిమా కేడీ సినిమాకి ప్రేమ్ గారు డైరెక్షన్ లో సుదీప్ గారు హీరోగా ఇచ్చాడు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అవకాశానికి నరసింహ గురుజీ గారికి రాముడి విగ్రహం పట్టుకొని తీసుకెళ్తున్న బాధ్యతలన్నీ ఆయనకి ఈ రోజు నరసింహ గురుజీ గారికి అప్పిచ్చారు. నాకు రాముని ఒక విగ్రహాన్ని పట్టుకునే మహాభాగ్యాన్ని కల్పించినటువంటి ఈ మహానుభావులైనటువంటి మా రామలక్ష్మణులకి ధన్యవాదములు తెలుపుతూ ఎంతో సంతోషంగా ఉంది. అంటే అసలు విజన్ చూడే ప్రకృతి ఇక్కడ చెరువు, ఆ కొండలు అసలు చూడండి, ఒక మహాత్ములు నివసించే స్థలంగా ఏకాంతంగా నిశ్చలతో. మేము ఎక్కువ షూటింగ్ నైట్ కూడా వచ్చి కూర్చుంటాం స్వామి. నైట్ కూడా ఎక్కడ వచ్చి కూర్చుంటాం స్వామి. వెరీ గుడ్. పొద్దున్న ఒకసారి వచ్చాం రౌండ్ అనమాట. రౌండ్ ఆల్రెడీ వచ్చాం, నిన్న ఈవినింగ్ వచ్చాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినమ్మన్నా మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా భస్మ అయ్యి ఆత్మశక్తితో సెంటర్లో కూర్చోండి, నిల్చోండి. ఈ విజను మంచి సాంగ్ వెళ్ళింది. ఈ విజను చూసిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది ఆత్మస్థితిలో నుంచి? అంటే ఇంకేంది, యోగులు నివసించే కొండలు వెనకట చెప్తారు కదా, అడవిలలో సంతులు ఇక్కడ అంటే ప్రపంచాన్ని కాకుండా మరో ప్రపంచము అంటే ఫారెస్ట్ లాగా ఒక ఎవ్వరు కనబడకుండా నిశ్చలంగా ఉన్నటువంటి స్థితి, ఒక క్లైమేట్ లాగా కనపడుతుంది క్లియర్గా. ఏంటంటే మన పెద్దలు కూడా చెబుతుంటారు, మనుషుల సంచారం ఎక్కువ ఉందంటే ఆత్మస్థితి, వాళ్ళ స్థితిగతులు మనకు కొంచెం చంచలంగా ఉంటుంది. గురువులు పెద్దలు చెప్పేది ఏంటంటే ఒక ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి నువ్వు అసలు కళ్ళు మూసుకొని అసలు నువ్వు ఎవరివి నేనేంటి అనే ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఏకాంతతకు రావాలని గురువులు కొన్ని వేల సంవత్సరాలు మనం చెబుతూ ఉన్నారు. మనకి దీనికి ఉదాహరణ ఏంటంటే, మనకు తెలిసిన ఉదాహరణ అంటే, మనకు చంద్రుడు నైట్ మనకి ఎన్నెళ్ళు ఇస్తున్నాడు. ఎప్పుడైతే సూర్యుడు పవరు అధికమిచ్చే కొంది చంద్రుడు ఆల్రెడీ ఉండగానే మనకి చంద్రుడు అగపడ్డు. అట్లాగే ఈ మాయ మన నిండా పంచేంద్రియాలతోటి నేను దేహము, నేను మనస్సు, నా సంసారం అనే బెమ్మతో ఉన్న ఆత్మస్థితి అడుగును అంటే మరుగును పడి ఉంటుంది, లేదని కాదు. ఏ అయితే నిర్మలై కొంచెం కరుగుతూ ఉన్న తర్వాత ఆత్మస్థితి బ్రైట్ అవుతూ వస్తుంది అనేది మనకి ఒక చంద్రుడు సూర్యుడి మధ్యన మేము తెలుసుకున్న ఒక సత్యం. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెమన్నా కానీ మనం తెలియకుండా. కరెక్ట్ చెప్పారు. ఏంటంటే ఈ సూర్యుని వెళ్తురు ఉన్నంతసేపు చుక్కలు కనపడాయి, వాస్తవానికి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు కనపడతలే అంటే సూర్యప్రకాశం ఎన్నో వేల రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆ చుక్కలు కనపడటం లేదు. చుక్కలు కనపడాలంటే వెళ్తురున్నప్పుడు కూడా చూడాలంటే మైక్రోస్కోప్ తోటి చూడొచ్చు, టెలిస్కోప్ తోటి చూడొచ్చు. ఒకవేళ అది లేకుంటే టోటల్ గా సూర్యుని యొక్క వెలుతురు డమ్మి అయిపోతే అప్పుడు ఉన్నట్టుగా చుక్కలు కనపడతాయి. అదే విధంగా ప్రపంచంలో ఈ మాయ అంతా కూడా సూర్యుని లాగా అంతా వ్యాపించి ఉంది కనుక ఈ లోపల ఆంతరికంగా ఉన్నటువంటి చుక్కల్లాగా ఈ పరమాత్ముడు ఆంతరికంగా ఉన్నాడు కాబట్టి తెలియటం లేదు, ఆల్రెడీ ఉన్నాడు. తెలియాలంటే ఈ ప్రపంచంలో వ్యాహము, ఈ కోరికలు ఇవన్నీ సమస్తం అణిగినప్పుడు ఉన్నట్టుగా మనకు క్లియర్గా 100%గా గోచరమై అనుభవమై అప్పుడు ఎన్లైట్మెంట్ అవుతాడు మనిషి. అది కావాలంటే మంచి గురు మార్గం కావాలి. ఇట్లాంటి ప్లేస్లలో కొండలు, కోనలు, చెరువులు ఇవన్నీ కూడా ఒక పశువులాగా, ఒక జంతువులాగా అయిపోయి దేనికి సంబంధం లేకుండా అటాచ్ లేకుండా తనలో తానే అయిపోయి నిరంతరం ఆనందమయుడై ఉన్నప్పుడు తన లోపల కాంతిని గమనించే కెపాసిటీ మనసుకు ఆ నిండుదనం వస్తుంది. కాబట్టి అప్పుడు దాని గురించే ఇవంతా కూడా మాస్టర్స్ కూడా చాలా మట్టుకు కొండలంటే, అడవిలంటే, ఫారెస్ట్ అంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ చూసినా కొండలు కావాలి మాకు, అది ఎందుకు కొండలు కావాలంటారు. మేము గతంలో చాలా అనుకునే వాళ్ళము, నిన్ను లక్షల కోట్లు పెట్టి ఏ కోతో ఏ గుడ్డలుగా పట్టుకోపోతుందో అని మేము అనుకునేవాళ్ళం. కానీ గుడ్డెలుకే గుడ్డెలు లాగా ఉండి కూడా
లోపల మానవత్వంతో ముందుకు వెళ్తున్నందుకు చాలా మాకు మా మాస్టర్స్ అయినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ధన్యవాదములు. కూర్చున్నారండి. థ్యాంక్ యూ.